హలో అండి, అందరికీ నమస్కారం. మా తాతగారు ఎన్నో సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఎన్నో హాస్పిటళ్ళ చుట్టూ తిరిగాం. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకచోట ఫంక్షన్‌కి వెళ్ళామండి. అక్కడ తాతగారికి ఆరోగ్యం ఎలాగ ఉంది అని అడిగారు. ఎన్ని మందులు వాడినా తాతగారి నొప్పులు తగ్గట్లేదు అని నేను వాళ్ళతో చెప్పాను. వాళ్ళైతే ఆయుర్వేదిక్ షాప్‌లో దొరికే చింతగింజల చూర్ణాన్ని వాడమని ఒక సలహా ఇచ్చారండి. అయితే ఇది ఎంత ఖరీదు ఉండిద్ది అని అడిగితే ₹100 అని చెప్పారండి. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిన మాకు ₹100 చింతగింజల చూర్ణం వాడితే తగ్గుతుందా అని నవ్వొచ్చిందండి నాకైతే. సరే ₹100 కానీ వాళ్ళు చెప్పారు అని వాడి చూసామండి. నెల రోజుల్లోనే మాకు మార్పు తెలిసిందండి. ఆ విధంగా 6 నెలలు ఈ చింతగింజల చూర్ణాన్ని వాడటం వల్ల కర్రపోటు వేసుకుని నడిచే తాత కర్ర సహాయం లేకుండానే ఇప్పుడు నడవగలుగుతున్నారు. చింతగింజల చూర్ణాన్ని సంవత్సరం నుంచి మేము వాడటం జరుగుతుందండి. ఈ చూర్ణం వాడటం వల్ల తాతగారు పొలం కూడా వెళ్ళి రాగలుగుతున్నారు. మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. 6 సంవత్సరాలుగా తాతకి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా తగ్గలేదండి. ఈ చింతగింజల చూర్ణం నేను సంవత్సరం నుంచి వాడటం మొదలుపెట్టాను. తాతగారు తన పని తను చేసుకుంటూ పొలం కూడా వెళ్ళి రాగలుగుతున్నారండి. ఈ చింతగింజల చూర్ణం ఏ విధంగా వాడాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి. ఈ విధంగా ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ చింతగింజల చూర్ణాన్ని వేసి ఈ విధంగా కలుపుకోండి. గోరువెచ్చని నీళ్ళలో 1 స్పూన్ చింతగింజల చూర్ణాన్ని వేసి ఈ విధంగా కలుపుకోండి. పాలల్లో కానీ గోరువెచ్చని నీళ్ళల్లో కానీ ఉదయం సాయంత్రం 2 పూట్ల ఈ చూర్ణాన్ని వాడటం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుందండి. నొప్పులున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చింతగింజల చూర్ణాన్ని ట్రై చేసి మీకు నొప్పులు ఎలా ఉన్నాయి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.